ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి జాతీయ చేతి వృత్తి ఐక్యత ఇప్పుడు ధర్నా జరుగుతున్నది కొద్దిసేపట్లో చూడండి. చేనేత కార్మికుల కోసం ఒక పథకాన్ని నేతన్న నేస్తం పథకాన్ని ఇవ్వడం జరిగింది. అది సంవత్సరానికి 24,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అయితే మరి అప్పుడు కూడా మేము కేవలము 73,000 మందికే ఇస్తున్నారని కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. 2 లక్షల మంది చేనేత కార్మికులు, మరి 70,000 మంది ఉప కార్మికులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇది వర్తింపజేయాలని కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. అప్పుడు ఆ ప్రభుత్వము ఎన్నోన మరి కొత్తగా వచ్చిన ఈ కూటమి ప్రభుత్వానికి మరి ఎంతో ఆశ పెట్టుకొని చేనేత కార్మికులు వాళ్ళని గెలిపించడం జరిగింది. మరి అయినప్పటికీ కూడా 100 రోజులు అయినప్పటికీ కూడా ఇంతవరకు చేనేత కార్మికులకు ఎటువంటి పథకాన్ని ఇస్తారని కూడా ఈ ప్రభుత్వం ప్రకటించలేదు. దీన్ని మేము గుర్తించి మరి జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ తరఫున మరి ఈ రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లాలలో మరి ఈ కార్యక్రమము ధర్నా కార్యక్రమం వదిలిపెట్టాము. కాబట్టి వెంటనే మరి ఈ కూటమి ప్రభుత్వము మరి ఈ చేనేత కార్మికుల యొక్క సమస్యలను దృష్టి తీసుకొని నేత పుస్తకాన్ని తిరిగి వాళ్ళు ఏం పేరు పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు. అయితే ఈ రాష్ట్రంలో ఉన్న 2,70,000 మందికి మళ్ళీ ఈ పథకాన్ని వాళ్ళు అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.